యానక్కడికి మా తాతో మాట అనేవాడు, గుర్రం గుడ్డిదైన దాన తప్పదు అని అలాగుంది మన గుడివాడ అమర్నాథం పరిస్థితి. మాట్లాడుతూ ఉన్నాను మరి. హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రాచబండలోకి వచ్చిన అతిథి ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి అలా వదిలేస్తే ఎలాగా? మరి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఇగో మన రాచబండ సాక్షిగా ఆనాడు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజు కోడిగుడ్డు మాజీ మంత్రి ఏమన్నాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 200 జాబ్స్ కంటే రావు, పైగా పర్యావరణం పాడైపోతుంది, గుడ్డు గూసు అంటూ వాగాడు కదా. ఇప్పుడేంటో గజనీలాగా మారిపోయి అబ్బెబ్బే నేనేం అనలేదంటా ఉన్నాడు. మొన్న జగన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్ని నేను నాటిన విత్తనమే అంటే చెప్పుకొచ్చాడు. మీ వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారంటే అలాంటిది ఏమీ లేదు, ఆమ్యామ్యా నేను తెచ్చింది ఆ డేటా సెంటర్ అదంతా నా పుణ్యమే అంటా ఉన్నాడు జగన్ రెడ్డి. అది తెలుసుకున్నాడో లేదంటే లండన్ నుంచి తమ బాసు షంటాడో తెలియదు కానీ కోడిగుడ్డు అమర్నాథం మాట మార్చేస్తా ఉన్నాడు. ఆ గందరగోళం ఏంటో చూద్దాం రండి. ఇదిగో అమరం, ఏంటయ్యా గుడ్డ ఆమ్లెట్ అయిందట కదా. అదే కదా మరి దాంట్లో భాగంగానే కదా ఈరోజు వచ్చింది. చెప్తాం బ్రదర్, అదాని మేము చాలా క్లియర్గా చెప్పాము. అదాని డేటా సెంటర్కి సంబంధించి అదాని అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఇన్ టు డేటా సెంటర్. అదాని అనేటువంటి వ్యక్తి ఇన్ఫ్రా డెవలపరు, వారి ప్రాజెక్ట్ పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అదాని అనేటువంటి సంస్థ అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ రోజు నుంచి కూడా సబ్సీ కేబుల్ అనేటువంటిది సింగపూర్ నుంచి తీసుకుని వచ్చి దానికి ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో పెట్టి దాని నుంచి ఎక్కడైతే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తారో దానికి ఈ కేబుల్స్ అవన్నీ కూడా ఈ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా అటాచ్ చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు లేఖలు రాస్తాం. వన్స్ బయట నుంచి కేబుల్స్ సబ్సీ కేబుల్ ఏదన్నా మన రాష్ట్రానికి తీసుకురావాలన్నా మన ప్రాంతాలకు తీసుకురావాలన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అంగీకారం, దానికి సంబంధించినటువంటి ఆథరైజేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంచాలి. అవన్నీ ఇచ్చాం. నువ్వు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్లు తయారయ్యేవయ్యా అమర్నాథం. మొన్నటికి మొన్న మా రాచబండలోనే కదా అసలు డేటా సెంటర్ వల్ల పైసా ఉపయోగం లేకపోగా కాలుష్యం అని కారు కూతలు కూసి ఇప్పుడు పుసుక్కున మాట మార్చేస్తా ఉన్నావు. ఓసరు వెళ్ళి కూడా నేను చూస్తే సిగ్గుపడుతుంది అనడంలో సందేహం లేదయ్యో అమర్నాథ. మరి పొల్యూషన్ వచ్చే పని అయితే దానికి మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు? గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చంద్రబాబు లోకేష్ల వల్ల వచ్చిందనే కడుపు మంటతో ఆ రోజు అలా మాట్లాడేసి ఇవాళ ఇట్టా పేట్లు పిరాయించేస్తా ఉన్నావు. జనం అంతా గమనిస్తా ఉన్నారు కదా. ప్రతి యూట్యూబ్ ఛానల్ కోడిగుడ్డు అమరం అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని బాక్సులు కట్టి మరీ నీ బండారం బయటెట్టేస్తా ఉన్నారు కదా. సిగ్గు ఉండాలి కదా ఇలా అడ్డంగా అబద్ధాలు ఆడడానికి. చిచ్చి మేమేం చెప్పామంటే మేమేమి మాట చెప్తున్నా. అందుకనే అవ్వనటువంటి వాటి కోసం, లేనటువంటి వాటి కోసం ప్రచార అబట్టాలు చేసుకొని మార్కెటింగ్ చేసుకునేటువంటి విషయాలు మానేమనండి. కొన్ని ప్రాజెక్టులు, కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్. నువ్వు చెప్పినటువంటి రామాయపట్నం పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, మూలపేట పోర్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఇవి గవర్నమెంట్ ఓన్డ్ ప్రోడక్ట్స్. మన ప్రభుత్వం మన డబ్బుతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్. అదాని ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం ఇస్తాం, కావాల్సినటువంటి అదే చెప్తున్నా కదా. అవుతాయి కొన్ని అవుతాయి. ఇది కూడా అందులో భాగంగానే వచ్చిందని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కావాల్సినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసాం. వారికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అడ్రస్ చేసాం. సో ఇవన్నీ కూడా మనం ఏదన్నా సరే జరిగింది, చేయగలిగింది, చేసేది చెప్పాలి తప్ప ముందు చెప్పేస్తే తర్వాత ఆ రోజుకి ప్రచారం జరుగుతుంది, మనకి ఆ రోజుకి మంచి జరుగుతుంది అని అనుకొని దాని నుంచి లబ్ధి పొందేటువంటిది అదేం శాశ్వతంగా ఉండదు. మళ్ళీ అదే కూత కూసేస్తా ఉన్నావు. వెనకడికి నీ బోటుడే ఎర్రి ఎంగళప్పని మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు. ఆడు అంతే శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఎప్పుడు అశుభాలే పలికేవాడు.
ఆడిని అందుకే ఊరి నుంచి తరివేశారనుకో, అది ఏరే విషయం. నువ్వు అంతే కదా, గూగుల్ డేట్ సెంటర్కి ఢిల్లీ సాక్షిగా అనౌన్స్ చేశారో లేదో అది వేస్ట్ వరస్ట్ అంటూ మాట్లాడి ఇప్పుడు వాటిని మేమే పర్మిషన్లు ఇచ్చాం, మా జగనన్న వల్ల సాధ్యమైందని కలరింగ్ ఇస్తా ఉంటే ఎట్టా సింగినాథం జీలకర్ర రామరం చీ అని జనం ఉమ్మేస్తారని కూడా లేకుండా ఇట పార్టీ అధ్యక్షుడు ఒకలా కింది చింసాగాళ్ళు మరొకలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే కూకుని మంచి చెడు మాట్లాడుకుని అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి. లేదంటే ఇదిగో ఇట్టానే పరమవీర తిక్కలోళ్ళ మిగిలిపోగలరు. నువ్వు ఫూల్ అవడమే కాదు, జగన్ రెడ్డిని కూడా ఫూల్ చేసేసి అసలే ఇది ఏప్రిల్ నెల కూడా కాదాయే. వాస్తవంగా చెప్పాలంటే మా 17 మెడికల్ కాలేజీల గురించి మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయామేమో, ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారే గతంలో చెప్పారు. మేము చేసినటువంటి పనుల్ని చెప్పుకోలేకపోయాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. కానీ మేము చేసినటువంటి పనులు ఎప్పటికీ కూడా ప్రజలు గుర్తించుకుంటారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు వాటన్నిటి కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సో దయచేసి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు ఎల్లో మీడియా మానేసుకుంటే మంచిది. ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో, అది ఎవరి వల్ల జరిగిందో ఏంటో అనేది ఇనిషియేట్ అయినటువంటి ప్రాసెస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వీటన్నిటి కూడా ప్రజలు గమనించమని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. చూడు ఆల్ బిత్తరామరం కంటిన్యూస్ ప్రాసెస్ అయితే గూగుల్ మా జగన్ రెడ్డి వల్ల వచ్చింది. ఆయన అప్పుడు చాలా విత్తనాలు నాటాడు, అలా మొలిచిన మొక్కే ఇది అని చెప్పాలి కదా. మీ జగన్ వెదజల్లిన విత్తనాలు ఎక్కడెక్కడ వటవృక్షాలు అయ్యో నీకే తెలియకపోతే ఎట్టా? ఆయన గారు లండన్ నుంచి ఉటావుటిని వచ్చి అది నా విత్తనమే అని చెబితే గాని నువ్వు నాలుగు ఖర్చుకోలేకపోయావు. మొన్న నువ్వు మీ పక్షి టీవీ ఇచ్చిన డ్యామేజింగ్ స్టేట్మెంట్తో జగన్ అంతా నేనే చేశానంటే జనం నవ్వుకున్నారు. నవ్వు పొదురుగాక నాకు సిగ్గేట్ అనుకుంటే ఓకే, అలాగే కానివ్వండి. అంతేగాని మాట తప్పను మడమ తిప్పను అని మాట మార్చడమే నిత్య కృత్యంగా పెట్టుకుంటే మాత్రం జనంలో మరింత పలచనవుతారు, ఎర్రోళ్లలాగా నిలబడిపోతారు. ఇక మీ ఇష్టం. ఫైనల్గా ఏం చెబుతావో చెప్పు కోడిగుడ్డు రాజా. హలో సబ్జెక్ట్ కరెక్షన్ అదే అంటున్నాను. మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాల్లో దయచేసి నేను ఏం చెప్పాను? కట్టసి ఎక్కడి నుంచి? కట్టసి ఆంధ్రజ్యోతి. కట్టసి ఎక్కడి నుంచి? కట్టసి ఈనాడు మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందే చెప్పాను. నేనేం సొంతంగా చెప్పలా. మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ మహా న్యూస్, మీ ఏబిఎన్, మీ TV5, మీ ఈటీవీ వీటిల్లో వచ్చిందే నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పినటువంటి మాట కాదు అనేటువంటిది ఆ రోజు ప్రూఫ్స్ కూడా చూపించాను. మీరు చెప్పింది చెప్పా, మీరు చెప్పినటువంటి మాటలు కోట్ చేశా. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, డాటా సెంటర్స్ వల్ల ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండవు కాబట్టే మేము ఐటీ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కమిట్మెంట్ చేస్తామని చెప్పి. ఇకో సిస్టమ్ వల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు అది చెప్పానండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రేపు డాటా సెంటర్స్ రావడం వల్ల, ఏర్పాటు అవడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవి ఆ రకంగా ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పాను. అది చెప్పట్లేదు కదా. ప్రజలకు ఏం చెప్తున్నారంటే గూగుల్ వల్ల 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. తెల్ల చీర కట్టేవేటి చిత్రాంగి అంటే సాయంకాలం నీ గ్యాలప్ చూసి ఏదో పొడి చేస్తావని ఆశపడి కట్టాను రా తాగుబోతోడా అందట. తీరా నువ్వు తాగు వచ్చి తొంగోవడమే కానీ పీకింది ఏమీ లేదు అన్నదట. అట్టా ఉంది నీ చేత ప్రేలాపం. లేకపోతే ఏటయ్యా అమరం? అయితే గీతే సాచికి టీవీని లేదంటే సాచికి పేపర్ని, అది కాదంటే యాంకర్ ఈశ్వర్నో ఆ KS ప్రసాద్నో కాదు కూడదు అంటే మన జైలుకి వెళ్ళాడే పెద్ద ఆయన కొమ్మినేని చెప్పిందో రిఫరెన్స్ గా తీసుకోవాలి కానీ మహా న్యూస్, ఏబిఎన్, ఈనాడు, TV5 రిఫరెన్స్ తీసుకోవడం ఏంటి? భారతమ్మకు తెలిస్తే నీ గుడ్డు కొట్టకుండానే ఆమ్లెట్ అయిపోగలదు. ఎవరిని పడితే వాళ్ళని రిఫరెన్స్ గా తీసుకుని వాగకు, గుడ్డు పగిలిపోగలదు. ఇక చాలే కవర్ చేయలేక నీ మైండ్ పోతా ఉన్నట్టుందని అర్థమైందిలే కానీ ఇగో ఇంటికెళ్ళి కోడిగుడ్డు పులుసులో 6 kg కారం వేసుకుని తిను, పౌరుషం అయినా వస్తుంది. ఇక చాలే పోవయామరం చిచే పో.